మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ దాస్ గారిని కలిసారా? ఎందుకు గెలవాలి? ఇప్పుడు ఆయన 26 క్వశ్చన్స్ ఏవో పెడుతున్నారు. క్రైస్తవ తొత్తులు అండ్ కుక్కలు అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ మీరు 50-50 గాళ్ళు కూడా అని ఆయన అంటున్నారు. సో ఇప్పుడు ఇందులో ఆయన చెప్పే దానిలో ఎంతవరకు కరెక్ట్? రోడ్లో కుక్క మొరుగుతుంటది, వీధి కుక్క మొరిగింది అనుకోండి, దాని మాటలను కూడా సీరియస్గా తీసుకొని, దాని మొరుగును కూడా సీరియస్గా తీసుకొని దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేసామంటే మనకేం పని లేదని అర్థం. ఒకవేళ కుక్క మొరిగిందన్న దాన్ని సీరియస్ తీసుకున్నప్పుడు ఎందుకు మరిగి ఉంటుంది, దొంగ ఏమైనా వచ్చాడా అనేది అందులో ఒక మీనింగ్ ఉంటుందేమో. కానీ రాధా మనోహర్ దాస్ మొరిగే దాంట్లో అసలు మీనింగ్ ఉండదు. ఎందుకంటే బొకడా బైబుల్ అంటాడు, క్రైస్తవులు 50-50 అంటాడు, ఈత మాట్లాడతాడు కదా. ఏంటంటే మారు మనసు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. మారు మనసు అంటే అంతకుముందు ఇంకో మనసు ఉందని. మారు మనసు అంటే మరో మనసు, ముందు మనసు ఉండాలి. మరో మనసు వచ్చినవాడే క్రైస్తవుడు అవుతాడు.